అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఇమ్తియాజ్. అన్న ఏం లేదు, ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలు వచ్చాయి. అంటే మాగంటి గోపీనాథ్ గారు స్థానిక ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఇక్కడ ఉప ఎన్నికలు రావడం జరిగింంది. సో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 3 పార్టీలు పోటీ పడుతున్నాయి అన్న, బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఏంటి మరి అంటే బీఆర్ఎస్కి ఏమో ఆల్రెడీ గోపీచంద్ గారు వాళ్ళ మిస్సెస్కే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. నవీన్ యాదవ్ గారికి ఏమో నిన్ననే కన్ఫామ్ అయింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక బీజేపీ పార్టీకి ఇంకా చేయలేదు, వాళ్ళు చేయలేదు, చేస్తారేమో. ఏంటి 3 పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఏ పార్టీ ఇక్కడ గెలిస్తే బాగుండదు అనుకుంటున్నారు? బీఆర్ఎస్. ఎందుకన్నా? ఎందుకంటే ఇంతకు ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు బోరావండకి ఇంత డెవలప్మెంట్ లేకుండే ఫస్ట్లో. ఓకే. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ మా అల్లాపూర్ కార్పొరేటర్ సబియా బేగం గారు, ఇంకా మా కుకట్పల్లి ఎమ్మెల్యే, జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి బోరావండాని చాలా పైకి తీసుకొచ్చారు. చాలా డెవలప్మెంట్. మాధవరావు కృష్ణరావు గారు కూడా హెల్ప్ ఉంది ఇక్కడ. ఈ రెండు కలిపి వస్తుంది, ఇటు సైడ్ అటు సైడ్ రెండు కలిపి వస్తుంది. సో బోరావండకి డెవలప్మెంట్ రావడంలో వాళ్ళది బాగా పని ఉంది. ఎస్పెషల్లీ ఈ మెయిన్ రోడ్ బోరావండ మోతీనగర్ వరకు లాక్డౌన్లో చాలా బాగా పని చేశారు వాళ్ళు. సో వాళ్ళు వస్తానే మాకు ఇంకా బాగుంటుంది. ఈ బోరామండలోనే కాదు, మొత్తం తెలంగాణ స్టేట్లోనే బీఆర్ఎస్ వస్తే మాకు ఇంకా బాగుంటుంది. మేము అదే కోరుకుంటున్నాం. అయితే మరి కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు దాదాపుగా 2 ఏళ్ళు అయింది, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే కాంగ్రెస్ వచ్చింది కానీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కానీ మాకు ఇంకా దాని గురించి ఏం బెనిఫిట్స్ ఏం కనిపిస్తలేదు. సో అట్లా అనమాట. చాలా అన్ని వచ్చినాయండి. మా ఇంట్లోనే 2 పెళ్లిళ్ళు అయితే వాళ్ళకి వచ్చినాయి, మాకు డెవలప్మెంట్స్ వచ్చినాయి. మేము ఐటీలో డ్రైవింగ్ చేస్తాం, మేము చాలా కంపెనీస్ వచ్చినాయి, మాకు బాగుండే బిజినెస్ బాగుండే, చాలా ఉండే అనమాట. ఇప్పుడు అంత లేదు. సో బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. బీఆర్ఎస్ కి ఇప్పుడు మరి ఆవిడ సునీత గారికి ఇచ్చారు కదా, మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్, మరి ఓకేనా? అంటే ఆమె చేయగలుగుతారు? అవునండి, చేస్తారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ సార్ పేరు నిలబడతారు వాళ్ళు కూడా. 3 సార్లు గెలిచాడు ఆయన. ఆయన ఎట్లా చేస్తుండే? ఆయన కూడా చాలా బాగా చేస్తుండే అనమాట. ఇక కొంచెం ఉంటారు ఎనిమీస్, నెగిటివ్ చెప్తారు, కానీ పాజిటివ్ మాత్రం దగ్గరున్న వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళతో తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది, ఏరియాలో పని జరిగితే తెలుస్తుంది. నెగటివ్ మాత్రం దూరం నుంచి చెప్పేస్తారు అనమాట. అట్లా. సో మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నవీన్ యాదవ్ గారు ఇప్పుడు వస్తున్నారు, కానీ ఆయనకి అంత ఆయన గురించి మాకు కూడా తెలియదు. మళ్ళీ ఆయన తిరగాలి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఆ టైంలో మళ్ళా అంత అవ్వదు. అంటే అధికార పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్, సో ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని చాలా మంది అంటున్నారు. చెప్తారండి, చాలా చెప్తారు. చెప్పేది ఒకటి ఉంటుంది, అయ్యేది ఒకటి ఉంటుంది, గెలిచేది వేరే రకం ఉంటుంది. ఇప్పుడు చాలా మాటికి జనాలు ఏమంటారంటే, ఇప్పుడు మీరు ముందుకు వచ్చారు, మీ గురించి అడిగితే నేను మంచిగానే చెప్తా, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను చేసేది చేస్తాను. సో అట్లా ఉంటారు, చెప్తారు. నవీన్ యాదవ్ గురించి కూడా చాలా మంది మంచిగా చెప్తారు, కానీ చేసేటోళ్ళు. సో నా ఒపీనియన్ నేను చెప్తున్నా, బీఆర్ఎస్ వస్తుంది అని. సో వేరే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు అన్నమాట. బీఆర్ఎస్ వస్తేనే మళ్ళీ డెవలప్ అవుతుంది. అవును, చాలా అవుతుంది తెలుసు. ఈవెన్ సైట్ 3 ఆ ఏరియాలో కాలేజ్ కూడా వచ్చింది, మీకు తెలిసేమో. కేసీఆర్ గారు వచ్చి ఓపెన్ చేశారు అప్పుడు. ఆ డెవలప్మెంట్ కూడా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వచ్చింది మాకు. ఈ ఏరియాలో పోలీస్ స్టేషన్ లేకుండే మాకు. పోలీస్ స్టేషన్ వచ్చిందా? అల్లాపూర్ పోలీస్ స్టేషన్ సబియా బేగం గారు, గౌసుద్దీన్ గారు తీసుకొచ్చారు. సో దానివల్ల మాకు చాలా సేఫ్టీ అయింది బోరావండ. లేకపోతే చిన్న మాటకి సనత్ నగర్ వెళ్ళాలి, లేదా ఎస్ఆర్ నగర్ వెళ్ళాలి, లేదా కుకట్పల్లి వెళ్ళాలి, అట్లా ఉండేది. కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఒక ఆర్ట్ పోస్ట్ వచ్చింది, మళ్ళీ ఒకటి పిఎస్ వచ్చింది. ఇంకా ఏం కావాలండి మాకు? బీఆర్ఎస్ చాలా చేస్తుంది, మాకు బీఆర్ఎస్ రావాలని ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.